పలకలూరు గ్రామంలో ఉన్న ప్రజలను మీరు ప్రేమించి ప్రభువా మీరు ఏర్పాటు చేసిన ఈ మంచి గడియలకై స్తోత్రాలు. మా తండ్రి, దుర్మార్గుడు నశించుట నాకు ఇష్టము లేదని సెలవిచ్చిన దేవుడవు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి మరలుట్టుకొనుటే నాకు సంతోషమని సెలవిస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ గడియలు దీవెనకరముగా చేయండి. మా ప్రభు పాటల ద్వారా మహిమ పొందినందులకై స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతురమ్మని, శబ్దయంత్రం ద్వారా వినుచున్న వారు అనేకుల్లో మీ కార్యాలు జరిగించమని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మనవి ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుడు చదవబడిన వాక్య భాగమును మన కొరకు దీవించి మనతో మాట్లాడునుగాక. ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రియమైన వారులారా, ఎందుకంటున్నాడు అంటే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరూ రేపటి దినము వారిది కాదని, అందరికీ రక్షణ కలుగు చేయటానికి ఈ మాట సెలవిస్తున్నాడు. ఇదే రక్షణ దినము. ఎటువంటి సందర్భము ఇది అంటే ఎలాంటిది? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి ఎప్పుడు వెలుపలికి తీసుకొచ్చాడు? కొంచెం పైనుండి చదువుకుంటా, దయచేసి చూడండి. దేవుని యొక్క వాక్యములో 25వ వచనం. అయితే అత్తే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలేమో వినుచుండిరి. మధ్యరాత్రి వేళ అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను. ఇదిగో ఇదే రక్షణ దినము. అంటే ఎప్పుడు అకస్మాత్తుగా ఏది జరిగిద్దో మనకి తెలియదు. అందుకే రక్షణ పొందమంటున్నాడు దేవుడు, అందుకే సమయం ఇస్తున్నాడు దేవుడు. అర్ధరాత్రి వేళ భూకంపము కలిగెను. చదవండి. చెరసాల పునాదులు అదిరెను. ఏమైందంట? చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను. ఎవరు తెరవక ముందే చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఎవరు తాళాలు తీయక ముందే చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. తాళాలు ఊడిపడిపోయాయి. చెరసాలలో ఉన్న బందీలు బంధకములతో ఉన్నారు. ఖైదీలు వారి యొక్క బంధకములన్నీ ఊడెను. అంతలో చెరసాల నాయకులు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిండుట చూచి గుండెలు పగిలిపోయాయి. వామ్మో, చెరసాల తలుపులు తెరవబడి ఉన్నాయి, నేను చెరసాలకు కాపలాదారిని, చెరసాలకు నాయకుడిని, ఇప్పుడు ఈ తలుపులు తెరవబడి ఉన్నాయి, నాకు తెలియకుండా తెరుచుకున్నాయి, ఈ ఖైదీలు ఏమైపోయారు అనేటువంటి భయం, అనేటువంటి ఆందోళన వారిని పట్టుకుంది. గొప్ప కలవరముతో వారు నిండి ఉన్నారు. ఆ సమయంలో చదవండి. ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి
కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఎప్పుడు ఏ పరిస్థితితో నిన్ను నీవు చంపుకొనబోతావో ఆ పరిస్థితి నీకు రాకముందే ప్రేమ గల దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇదే రక్షణ దినం. ఈనాడు మానవులు ఈ లోకములో తమ్ము తాము చంపుకొనుటకు వెనకాడట్లేదు, ప్రాణహత్యలు చేసుకుంటున్నారు. రైలు కింద ఆయా రీతులుగా రకరకాలైనటువంటి మరణాలకు లోనైపోతా ఉన్నారు. అందుకే ఇదే రక్షణ దినం. చదవండి మరలా అక్కడి నుంచా. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు. తమ్ము తాము పొడుచుకొని పోతే అక్కడున్న దైవజనుడు అంటున్నాడు, చూడండి, ప్రేమ కలిగిన దేవుడు ఈ రక్షణను ఎంత సమీపంగా చేశాడంటే వెంటనే తమ్ము తాము పొడుచుకొని పోతున్నప్పుడు వారు చనిపోవట దేవునికి ఇష్టము లేక, అందుకనే వాక్యంలో ఉంది కదా, దుర్మార్గుడు నశించుట నాకు ఏమాత్రము ఇష్టము లేదు. వారు తమ్ము తాము పొడుచుకొని పోతున్నప్పుడు పౌలు ఏమంటున్నాడు చదవండి. నీవు ఏ హానియు చేసుకొనవద్దు. ఏ హాని చేసుకొనవద్దు. మేమందరము ఇక్కడనే ఉన్నాము. అయ్యా, మీరు ఏ హాని చేసుకోవద్దు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సిలకును సాగిలపడి. అదేంటి? ఖైదీలు చెరసాల యజమానికి సాగిలపడాలి, కానీ ఇక్కడ ఆపోజిట్ జరుగుతుంది. వారు తలుపులు యజమాని తీయకముందే తలుపులు తెరుచుకున్నాయి. తనకు తెలియకుండానే చూస్తూ ఉండగా పెద్ద భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు అదిరినాయి, సంకెళ్ళు ఊడిపడిపోయాయి. గనక ఇప్పుడు వచ్చి చెరసాల నాయకునికి సాగిలపడవలసిన వీరి దగ్గరకు వచ్చి చెరసాల నాయకుడు ఏం చేస్తున్నాడు? సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని వారిని అడిగాడు. రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అంతవరకు ఆయనకు అధికారం ఉంది, చెరసాల నాయకుడే, కానీ ఆయనకేం లేదు, రక్షణ లేదు. ఇక్కడ గమనించండి దేవుని యొక్క వాక్యం. దొంగతనం చేశాడని, తప్పు చేశాడని, నేరము చేశాడని, నేరము మోపబడిన వాడేమో లోపల ఉన్నాడు, వానికేమో చుట్టూ గోడలు తలుపులు వేసి సంకెళ్ళు వేసి వారిని బంధించి ఉంచాడు. చూడండి, ఈ చెరసాలంతా వారికి రక్షణగా ఉందిలే, వాళ్ళు ఆడికి పోవారులే అనుకున్నాడు. సందర్భం వచ్చేసరికి ఈయనకు ఏమి లేకుండా పోయింది? రక్షణ లేకుండా పోయింది. ప్రియులారా, మన దేవుడు అద్భుతమైనటువంటి వాడు, ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించేవాడు. ఈ రక్షణ లేకుండానే ఆయన ఉద్యోగములో, అధికారములో కొనసాగుతూ ఉన్నాడు. రక్షణ లేని వారిని ఉద్దేశించి బైబిలు వారిని ఏమని పిలుస్తుంది? రక్షణ లేనటువంటి వారు ఎటువంటి వారో ఎరిగి దేవుని యొక్క వాక్యములో అటువంటి స్థితి ఒకవేళ నీకు కూడా ఉంటే ఈ రాత్రి ఈ మాట నువ్వు కూడా అడగవచ్చు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఈ రక్షణ నీకు కూడా సమీపంగా తెచ్చుట కొరకై దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రండి, రక్షణ లేనటువంటి వారు ఎటువంటి వారు? దేవుని యొక్క వాక్యములో చదువుకుంటా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడు ఎవడును లేడు. అందుకనే వానికి దేవుని రక్షణ లేకుండా పోయింది. భూమి మీద పుట్టిన కాడ నుంచి ఏమి సంపాదించుకుందాం, ఏమి కూడబెట్టుకుందాం, ఏమి చేద్దాం, ఎక్కడికి పోదామని తపన తప్ప దేవుని వెదకువాడు ఎవడును లేడు. అందుకనే
దేవుడు లేనివాడు మొట్టమొదట నీతి లేనివాడు. ఇల్లు ఉండొచ్చు, వాకిలు ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, అందచందములు ఉండొచ్చు, ధనధాన్యములు ఉండొచ్చు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఈ దేవుడిచ్చే రక్షణ నీకు లేని కారణాన నీవు ఎటువంటి వాడవో తెలుసా? నీతి లేని వాడవు. నీతి లేని వాడవు. అందుకనే ప్రభు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ఒక్కడను లేడు. మరి నాకున్నాయన్నీ ఏంటి? నాకున్నాయన్నీ ఏంటి? ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పొలాలున్నాయి, పిల్లలున్నారు, పేరు ప్రతిష్టలున్నాయి, గొప్పతనములున్నాయి. ఇవన్నీ నిన్ను నిత్యత్వానికి చేర్చవు, గుర్తుపెట్టుకో. ఇవన్నీ నిన్ను కాపాడలేవు, గుర్తుపెట్టుకో. నీ ప్రాణము పోవు సమయమున ఇవన్నీ ఏది కూడా నీ ప్రాణానికి అడ్డుపడదు. ప్రియుడా, అందుకే నీకు రక్షణ అవసరం. నీతి లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? చెరసాల నాయకుడిని నాకేం పర్వాలేదు అనుకున్నాడు, అకస్మాత్తుగా భూకంపం కలిగింది. వెంటనే అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? దేవుని వెతుకుటకు ప్రారంభించాడు. భయంకరమైన విపత్తు తన కళ్ళ ముందు జరిగింది, తన ఎదుట జరిగింది, తన పిరుడులో జరిగింది. ప్రియుడా, నీ సమయంలో, నీ దినమున ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఎంతకాలం నీతి లేకుండా ఉంటావు? రా దేవుని దగ్గరికి. ఈ రక్షణను నీకు ధరింపజేసి, ఈ రక్షణ నీకు అనుగ్రహించి నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. ఇది గొప్ప రక్షణ. రక్షణ లేనివాడు మొట్టమొదటి ఎటువంటి వాడు? నీతి లేనటువంటి వాడు. రండి, రెండవది రోమా 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. రక్షణనిచ్చుట కొరకై ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆడ కింద ఇంకో మాట చదువుకుంటూ మనం ముందుకు వచ్చాం. అపోస్తుల కార్యం 16లో, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవాలని వారు అడిగినప్పుడు ఏం చెప్తారు? అందుకు వారు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఎట్లు విశ్వాసం ఉంచాలి ఆయన పట్ల? ఇది ప్రారంభం. ఆయన పట్ల ఎట్లు విశ్వాసం ఉంచాలి? పాపము లేనివాడుగా, పాపరహితుడిగా భూలోకానికి వచ్చాడు. కన్యమరియ గర్భమున యేసునాథుడిగా ఉద్భవించాడు. 33.5 ఏండ్ల తన జీవిత చరిత్రలో పాపము లేదు. లోకానికి సవాల్ ఇచ్చినాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలడా? నీతి లేనటువంటి లోకానికి నీతిమంతుడు చాటి చెప్పాడు, నాలో పాపమున్నదని ఎవరైనా చెప్పగలడా అని. ప్రియుడా, ఎంతకాలము నీతి లేకుండా బ్రతుకుతావు? నీతిమంతుడైనటువంటి దేవుడు నీ కొరకు పుట్టాడు, నీ కొరకు ఉద్భవించాడు, నీ కొరకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. విశ్వసించు, నువ్వు నీతిమంతుడుగా చేయబడతావు. ఈయన ఇచ్చే రక్షణ నీతి లేని మానవులను ఏం చేస్తుందంట? నీతిమంతులనుగా చేస్తుంది. నీతిమంతులనుగా చేస్తుంది. కనుక మొట్టమొదటిది. రెండోది ఏంటి? చదవండి మరలా. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం ఇంకను బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా. మనము బలహీనులం. ఎంత ఆస్తిపాస్తులున్నా అవన్నీ మనకి బలము కాదు. భూమి మీద చెప్పుకోవటానికి తప్ప దేనికి పనికిరావు. నాకెంతుంది, నాకు అంతుందని చెప్పుకోవటానికి, ప్రగల్భాలు పలకటానికి తప్ప అవి దేనికి పనికిరావు. నిన్ను బలపరచలేవు. భూమి మీద దేవుడు నీకు ఆవిషించిన కాలంలో కొంతకాలం కొంచెం తినటానికి, త్రాగటానికి ఉపయోగపడితే తప్ప ఇంకా దేనికి పనికిరావు. అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనము బలహీనులమై ఉండగా
మనము భక్తిహీనులమై ఉండగా, హీనుడు అంటే లేనివాడు అని అర్థం. హీనుడు హీనమైనటువంటి వాడు. భక్తిహీనుడు అంటే భక్తి లేనివాడు. బలహీనుడు అంటే బలము లేనటువంటి వాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలవంతుడని నీ కొరకు రాయబడి ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9:6 చదవండి. ఏలయనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అయలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. ఏమని విశ్వాసం ఉంచాలి? మొదటిది ఆయనే నీతిమంతుడని, రెండవది బలవంతుడని. ప్రియమైన వారలారా, ఈ భూమి మీద తాను బ్రతికిన దినాల్లో ఆయన బలమేంటో చాటుకున్నాడు. ఏ రీతిగా చాటుకున్నాడు ఆయన బలాన్ని? చనిపోయి సమాధిలో పెట్టారు. 3 రోజులు అయింది ఒక అతన్ని, లాజరుని. అందరూ ఏడుస్తున్నారు, ప్రలాపించారు. ఏడ్చేవాళ్ళు ఏడ్చారు, అలిసిపోయిన వాళ్ళు అలిసిపోయారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయారు. 4 దినాలకు వచ్చాడు సమాధి దగ్గరికి. ఈయన బలమేంటో చూపించాలి. నోటి మాటతో ఊరికి నే లాజరు బయటికి రా అన్నాడు. వెంటనే లాజరు బయటికి వచ్చాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది ఆత్మ చేతనే, కేవలము దేవుని ఆత్మ వలననే. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలము గొప్పది. మోయలేని శిలువ, కలువరిగిరి కొండ మీదకి ఆయన మోసుకొని వెళ్ళాడు. బలవంతుడైన దేవుడు. ఈ లోక పాపము